చూడండి నాన్న, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, రాత్రంతా కూడా తన వ్యక్తి మెలకువగా ఉండి, రాత్రంతా కూడా తెలిగేసుండి మెలకువగా ఉండి, చూడండి ఇంటి మీద ఒంటరి పిసిగగా ఉన్నారంట. చూడండి, రాత్రంతా ఆ వ్యక్తి తెలిగేసి ఉండడం ఎందుకో, రాత్రంతా కూడా మెలకువగా ఉండడం ఎందుకో. చూడండి, ఉన్న తర్వాత ఒంటరిగా ఆ ఆ వ్యక్తి ఉండిపోయిందంట. చూడండి, ఒకసారి చదువుదామా. రాత్రి మెలకువగా ఉండి, చూడండి, ఒక ఒక పిసికి ఒక పక్షి ఎలాగైతే ఒంటరిగా ఉన్నదో అలాగంట ఆ వ్యక్తి ఒంటరిగా మిగిలిపోయాడంటండి. రాత్రివేళ మెలకువగా ఉండి ఆ ఒంటరితనాన్ని తన జీవితంలో గడుపుతున్నాడంట. చూడండి, దినమల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద నా పేరు చెప్పి శపింతురు. చూడండి దేవుడు బిడ్డలారా, ఇంకో మాట ఏంటంటే, ఆ ఇంటి మీద ఆ పక్షి చూడండి పక్షులు తిరుగుతుంటాయి. ఆ పక్షులు కాకులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, అవి తిరుగుతూ 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 ఉంటాయి. అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఉండి అవి ఏం చేస్తాయంటే, ఎక్కడ ఆహారం ఉంటే అవి తింటాయి. ఎక్కడ దాహం వేస్తే, ఎక్కడ నీరు ఉంటే అక్కడ నీరు తాగుతూ ఉంటాయి. ఈ పక్షులు ఎలాగైతే చూడండి జతగా కొన్ని ఉంటాయి, ఒంటరిగా కొన్ని ఉంటాయి. ఈ జతగా వెళ్ళినప్పుడు అందులో ఒక పక్షి చనిపోయినప్పుడు అవి ఒంటరిగా ఉన్నట్టుగానే ఒక మనిషి అంట రాత్రి వేళ మెలకువగా ఉండి ఏం చేస్తాడంట, ఒంటరిగా ఇంటి మీద పిసికిలాగా ఆ ఒంటరితనాన్ని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, శత్రువులు చాలామంది ఈ వ్యక్తిని తరుముతూ ఉంటున్నారు. చూడండి, ఈ ఒంటరి పక్షిని తరిమినట్టుగానే చూడండి, ఈ ఒంటరి పక్షిని ఒంటరి వ్యక్తిని ఎలాగైతే తరుముతున్నారో ఈ 17వ వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి, ఈ ఒంటరితనాన్ని గడిపిన తర్వాత, ఈ ఒంటరిగా ఉన్న తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే, దైద్రం కలిగి ఆయన చూడండి దిక్కులేని దైద్రులు ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, అంటే తూసివేయకంట ఆయన ప్రార్థన వైపు దేవుడు ఏం చేస్తున్నాడంటే తిరిగి ఉన్నాడంట. చూడండి, దిక్కులేని వారు అండి, అనాథులు ఏంటి అనాథగా ఉన్నవారు, దిక్కులేని వారు ఏంటి, ఏ తోడు లేనివారు, ఏ ఆశ్రయం లేనివారు, చూడండి దిక్కు లేకంట ఒంటరిగా ఉన్నవారు, చూడండి ఒంటరి పక్షి వలె ఉన్నవారు కూడా ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు ప్రార్థన దేవుడు తోసివేయకంట, నిరాకరించకంట, తోసివేయకంట ఏంటి వాళ్ళు ప్రార్థన ఏం చేస్తాడంట, ఆలకిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఆ దిక్కులేని వారికి నేనేం చేస్తానంటే వాళ్ళ ప్రార్థన ఏమాత్రం కూడా నేను తోసివేయను. నీవు ఎవ్వరు లేరా, నీ ఒంటరిదానగా ఉండి నువ్వు ఒంటరి పిసుకు వలె నువ్వు మెలిగి ఉన్నావా, ఒంటరి పిసుకు వలె నువ్వు ప్రయాణం చేస్తున్నావా, వారి ప్రార్థనకి నేను చెవియొగ్గుతాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళ ప్రార్థన అంట నిరాకరించడంట, తోసివేయడం అంట, వాళ్ళ ప్రార్థన వైపు తిరుగుతాడంట, ఆయన ప్రార్థన వైపు. చూడండి, అందుకనే ఒక పక్షి వలె చూడండి, ఒక పక్షిని పోలుస్తున్నాడు ఆయన. ఇంటి మీద ఉన్న ఒంటరి పిక్స్ వలె నేను ఉన్నానయ్యా. అందుకనే ఈ వాక్యం చదివి మరి పాట రాయడం జరిగింది. ఏమనంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిసుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను,
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా యేసయ్యా నా బలమా, నీతి నా ప్రార్థన ఆలకించుమా, నీతి నా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆదరించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను. వేటకాని పానములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును, అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటునీయుమా, నీ బలిపీఠము చెంత నాకు చోటునీయుమా. ఆదరించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను, కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసిన తరగువు నా దోషములు, తరచి తరచి చూసిన తరగువు నా దోషములు. ఈ ఆత్మను కోల్పోయిన దీనుడును నేను, ఈ ఆత్మను కోల్పోయిన దీనుడును నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకును నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నీతి నా ప్రార్థన ఆలకించుమా, నీతి నా ప్రార్థన ఆలకించుమా. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నీతి నా ప్రార్థన ఆలకించుమా, నీతి నా ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా,
ఆలకించుమా, ఆదరించుమా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంటి మీద ఒంటరి పిసుకుగా ఈ వ్యక్తి ఎలాగైతే నిలుగు ఉన్నాడో, ఈ వ్యక్తి ఎలాగైతే ఒంటరి పిసుకుగా ఒంటరిగా ఎలాగైతే ఉన్నాడో దేవుడు బిడ్డలారా, మనం ఒక్కొక్క సమయంలో మనం ఒంటరిగానే చూడండి. వారు ప్రార్థన నిరాకరించగా ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిరాకరించలేదంట, తోసివేయలేదంట దేవుడు బిడ్డలారా. వారు ప్రార్థన ఆలకిస్తున్నాడు, వారు ప్రార్థన అంగీకరిస్తున్నాడు. వారు ప్రార్థన ఆలకించినట్టుగానే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంటి మీద ఒంటరి పిసుగుగా నువ్వు మిలిగి ఉన్నావా? ఇంటి మీద ఒంటరి పిసుగుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఒంటరి దానివి కాదు. నీ ప్రార్థన అటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఆ ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నీ ప్రార్థన నిరాకరించకంట, తోసివేయకంట, మీ ప్రార్థన నేనేం చేస్తానంటే ధూపం వల్లే నేను ఆలకిస్తాను. చూడండి, మరి ఆయన ప్రార్థన అంట ఆయన చేర్చుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 17వ వచనం అలా చదువుకుందాం. ఆయన చూడండి, దిక్కులేని దీనులు దైతులు ప్రార్థన ఆయన నిరాకరించకంట ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన వైపు ఏం చేస్తాడంటే తిరిగి ఉంటాడంటండి. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడి ఉన్న మనుషులు సియోనులోండి యెహోవా నామ ఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రములను ప్రకటించినట్లు సరసాల్లో ఉన్న వారిని మూలుగులను వినుటకు చెవును సావునుకు దిగింపబడిన వారిని విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయపు వంగి చూసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే మన ప్రార్థన ఆయన అంగీకరించి దీన స్థితిలో మరి దరిద్ర స్థితిలో ఒంటరి స్థితిలో ఉన్న మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సియోనులో ఆయన చేరుస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఇంకో మాట ఏంటంటే 20వ వచనం చూడండి, సరసాల్లో ఉన్న మూలుగులు ప్రార్థన ఏం చేస్తాడంట? సరసాల్లో ఉన్న వారిని కూడా దేవుడే విడిచిపెట్టడు. నువ్వు దీనత్వం కలిగి ఉన్నా ఒంటరి స్థితిలో ఒంటరిగా ఉండి ఇంటి మీద ఒంటరైన స్థితిలో మనం చూడండి, మన ఇంట్లో ఒంటరిగా ఉండి మనం దేవుడు పాదాలు పెట్టుకున్నప్పుడు ఆయన దీనిల్లు ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరసాల్లో ఉన్న వారిని కూడా ఏం చేస్తాడంట? చూడండి, సరసాల్లో ఉండి సావుకి ఇదింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి చూడండి, ఆయన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూస్తాడంట. సరసాల్లో ఉన్నావు చూడండి, సరసాల్లో ఉన్న చూడండి, మన ప్రాణాన్ని మనం ఏం చేస్తామంటే సరసాల్లో ఉండి మన ప్రాణాన్ని మనం ఏం చేస్తామంటే బాధపడి హింసపడి మనం కృంగినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన విడిపించే దేవుడు బిడ్డలారా. ఈ వాక్యం ద్వారా మనందరికీ అర్థమైంది ఏంటంటే, వాక్యం ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు బిడ్డలారా, ఈ వాక్యం మనం విందాం, ఈ వాక్యం మనం దాచుకుందాం, ఈ వాక్యం
ప్రకారంగా మన జీవితంలో ఒక్కొక్కరిని పరిశీలిస్తే ఈ పక్షి ఒంటరిగా ఎలాగైతే ఇంటి మీద ఒంటరిగా ఎలాగైతే ఉంటుందో, మనం ఎన్నో మార్లు ఈ ఒంటరి పిసికి వలె మనం కూడా ఎంతోమంది ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈ ఈ పక్షికి ఎలాగైతే ఈ ఒంటరితనమైన జీవితం ఎలాగైతే వచ్చిందో, ఆ ఒంటరమైన జీవితాన్ని చూడ దేవుడు ఏం చేశాడంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిసికి ఎలాగైతే ఉంటుందో, నా పరిస్థితి అదయ్యా, నా పరిస్థితి అదయ్యా. ఈ ఇంటి మీద ఒంటరి పిసుకు వలె నేను ఉన్నానయ్యా. చూడండి, నా ప్రార్థన నిరాకరించకుండా ఆలకించండి. నేను దీనస్థితిలో ఉన్నానయ్యా, దీనత్వం కలిగి నేను ఉన్నానయ్యా, సరసాల్లో నేను ఉన్నానయ్యా. చూడండి, మరణానికి, చూడండి, సావుకి నేను దగ్గరగా ఉన్నానయ్యా. నన్ను విడిపించడానికి సమర్థుడివి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను సరసాల్లో ఉన్నానయ్యా, నన్ను విడిపించడానికి నువ్వు సమర్థుడివి, నన్ను విడిపించడానికి నువ్వు సమర్థుడివి. నీ పరిశుద్ధ ఆలయం వైపు నువ్వు తొంగు చూడండి అయ్యా, నా వైపు. మన వైపు ఏం చేస్తారంట, ఆయన పరిశుద్ధ ఆలయం వైపు ఆయన ఏం చేస్తారంట, తొంగు చూస్తాడంటండి మన వైపు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం అనుకుంటాం, నాకే శ్రమ అనుకుంటాం, నాకు ఈ పరిస్థితి అనుకుంటాం, నా బ్రతుకు మారదు అనుకుంటాం, నా జీవితం మారదు అనుకుంటాం, మన కుటుంబంలో ఉన్న బిడ్డలు, నా భర్త, నా భార్య మారదు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నేనేం చేస్తానంటే, వారి ప్రార్థన నేను నిరాకరించకుండా, తోసివేయకుండా, వారి ప్రార్థన నేను ఏం చేస్తాను, ఆలకిస్తాను. వారి ప్రార్థన నేను ఏం చేస్తానంటే ఆలకిస్తాను బిడ్డ. సరసాల్లో ఉన్న వారిని నేను వదిలిపెట్టను. ఇరుగు ఉన్న, నలిగిపోయి ఉన్న, చూడండి, దిక్కులేని దరిద్రులైనా నేనేం చేస్తాను, వారి ప్రార్థన నేను ఆలకిస్తాను తప్ప నేనేం చేస్తానంటే వదిలిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ ఆలయం వైపు ఏం చేస్తారంటే మన వైపు తొంగు చూస్తారంట. ఇంటి మీద ఒంటరి పిసుకగా ఉన్న ఎన్నిసార్లు ఆ ఒంటరి పిసుకు వల్లే, ఆ ఒంటరితనాన్ని మనం ఎన్నిసార్లు గడిపి ఉండను దేవుడు బిడ్డలారా. ఒకసారి అన్వేషించుకోండి, ఒకసారి మీరే అన్వేషించుకోండి. అలా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. రాజా, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. యేసయ్యా, దీనిలో ప్రార్థన, దరిద్రుల ప్రార్థన నువ్వు తోసివేయకుండా, నువ్వు నిరాకరించకుండా నువ్వు ఆలకించే దేవుడివి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంటి మీద ఒంటరి పిసికి ఎలాగైతే